మానేస్తావని, కనీసం నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదని భయపడి చెప్పాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిన్ను రాణిలా చూసుకుని మూసిపోవడమా? నీ కంట్లో నీళ్ళు తిరిగితే నేను ఆడవటమా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను పిచ్చోళ్ళ పరిగెత్తుకుని ఆడవా? ఏంటే నేను చేసిన తప్పు? ఏంటే నేనే వల్గర్గా బిహేవ్ చేశాను. ఏం చేసావా చెప్తా. బైక్ ఎక్కించుకుని సడన్ గా బ్రేక్ వేయడం గుర్తుందా? దాని తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి నలపడం. అమ్మని అందుక మధ్యలో బ్యాగ్ పెట్టావు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి బ్రేక్ వేసాను. ఎగ్జామ్స్ ఉన్నావు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాను. అది కూడా తప్పేనా? చేతులు నలపకుండా ఆల్ ది బెస్ట్ చెప్పలేవా? నీ క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని టచ్ చేద్దామని ఎదురు చూసా. అయినా నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాగుందంటే శివ నీకెంత బలం శివ అంటావు. నీకోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు. పెళ్లి టాపిక్ ఎత్తితే ఆర్డినరీ నా కొడుకు అంటావు. కానీ నీ ఊళ్ళో ఉన్నాడు మాత్రం నీకు రాజ్ కుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. అసలు క్లారిటీ లేదే నీకు. ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ప్లేస్ లో అసహ్యం స్టార్ట్ అయింది. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే ముడిచిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోతే నేను ఒక ఆర్డినరీ నా కొడుకు. వెళ్ళి నీ రాజ్ కుమార్నే చేసుకో. ఓకే? కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి? ఏంసేపు భ్రమరమ్మ టాప్ వచ్చింది, భ్రమరమ్మ నా వచ్చింది, భ్రమరమ్మకి ఇది వచ్చింది, భ్రమరమ్మకి అది వచ్చింది. మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. అన్ని భ్రమరమ్మకే వస్తాయా? చూసించాలి గాని బయలుదేరు. పెట్టుబడి ఆ స్వీట్స్ ఫ్రూట్స్ కొని నన్ను ట్రాప్ చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులు నాకు హెల్ప్ చేస్తావా? నా మెయిల్ ఐడి ఉంది కదా, ఓని రాజ్ కుమార్ ఉన్న ఫోటో ఒకటి పంపించు. ఆడెలా ఉంటాడో చూడాలనుంది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో జీవితం మీద. ఆడు అయిపోయాడు నా కొడుకు. వచ్చేవాడు రాజ్ కుమార్ కాదు, ఉత్తర్ కుమారుడు. ఆడు ఏమ్మా, ఏదైనా ఆలోచించావా? నేను బాగుని పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం. పెళ్లి కొక్కుంది. అర్జెంట్ గా ప్రభాకర్ కి సురేఖ చెప్పాలి. ప్రభు త్వరగా రారా.